ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ మీ ముందుకి నేను స్పానిష్ చికెన్ చేయడానికి వచ్చాను. సో దానికి కావాల్సిన రెసిపీ ఏందో నేను చూపిస్తాను. ఆయిల్ తగినంత వేసుకుందాం. అలాగే నేను కొద్దిగా నెయ్యి వేసుకుంటాను, ఫ్లేవర్ కోసం బాగుంటుంది. అండ్ దీంట్లో మనము జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్ కొద్దిగా వేసుకుందాం, ఎందుకంటే అల్లం పేస్ట్ వేసుకున్నాం కాబట్టి అడగద్దని. సాల్ట్, దీంట్లో నేను ఉల్లిపాయలు వాడను. సో తురిమిన స్ప్రింగ్ ఆనియన్ అండ్ పెద్ద స్ప్రింగ్ ఆనియన్, ఇలా సన్నగా తరుముకోవాలా పచ్చిమిర్చి, ఇలా కడుక్కున్న స్పినచ్, స్లో ఫ్లేమ్లో మనం కొంచెం దీన్ని ఇంకా పెట్టుకుందాం. వాష్ చేసుకున్న చికెన్ ఇందులో వేసుకొని, మనం ఇందాక కూడా అల్లం పేస్ట్ వేసాం. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా మ్యారినేట్ చేసుకోవాలి, కొద్దిగా లైట్గా. ఇది 1 స్పూన్ గరం మసాలా వేస్తున్నాను, లైట్గా ధనియా పౌడర్, పసుపు అండ్ 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్. లైట్గా దీంట్లో మనం ఆయిల్ వేసుకుందాం. అండ్ అలాగే ఒక లెమన్ వేసుకుందాం. హాఫ్ లెమన్. సో ఇలా మ్యారినేట్ చేసుకుందాం. ఆల్రెడీ అందులో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి మనము కొద్దిగా లైట్గా ఇందులో కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఒక 2 నిమిషాలు మ్యారినేషన్ అవ్వని పక్కన తీసుకుందాం. ఇలాగే గ్రీన్ కలర్లో ఉంటే చాలా బాగుంటుంది. సో దీనికి నేను సైడ్ చేసేసుకుంటాను. సైడ్ చేసుకొని నేను మ్యారినేట్ చేసుకున్న చికెను ఇందులోకి తీసుకుంటున్నాను. నేను ఇలా స్పినాచ్ మొత్తం సైడ్లో చేసుకున్న తర్వాత మనము మధ్యలోకి చికెన్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే అది కుక్ అవ్వాలి, ఎందుకంటే గ్రీనెస్ కూడా పోవద్దు. సో చికెన్ కూడా దానికి అంత ఇది కావద్దు. సో అందుకని ఎక్కువ కుక్ అవ్వడం కోసం చికెన్ మధ్యలో వేస్తున్నాం మనం. సో కొద్దిసేపు ఒక 3 మినిట్స్ మనము స్లో కుకింగ్ చేసుకుందాం. సో మనం 3 మినిట్స్ అయింది కదండి. సో ఇప్పుడు మళ్ళీ చూద్దాం. చూసారా, చికెన్ సైడే కుక్ అవుతుంది. సో పాలక్ స్పినాచ్ని మనం ఈ సైడ్ని ఇలాగే పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే, ఎందుకంటే గ్రీనెస్ అనేది పోదు. సో ఇదంతా ఒక సైడ్లో వేసుకుందాం మనం. ఇప్పుడు మనం చికెన్ని కలుపుకుందాం. దీని మీద ఇప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం పైన. సో అలాగే ఉండండి, మిక్స్ చేయొద్దు. సో మళ్ళీ మనము ఒక 2 నిమిషాల పాటు మూత వేసుకుందాం. సో 2 నిమిషాలు అయిపోయింది కదండి. మళ్ళీ మనం ఒకసారి చూసుకుందాం. సో అప్పటి నుంచి ఫ్లేమ్ చిన్నగా ఉన్నాయి, కొద్దిగా ఇప్పుడు పెంచుకోవాలి ఫ్లేమ్ని. ఇప్పుడు 2 మిక్స్ చేసుకుందాం. చాలా చక్కగా కుక్ అయింది. ఇందులో నేను కొద్దిగా పచ్చి కొబ్బరి యాడ్ చేసుకుంటాను, ఎందుకంటే కొద్దిగా పచ్చి కొబ్బరి యాడ్ చేసుకుంటే బాగుంటుంది. వేడిగా చికెన్ కూడా స్పానిష్ చికెన్ రెడీ. సో దీని నుంచి నేను లైట్గా ఇది కరివేపాకు నేను కొద్దిగా చాప్ చేసుకుంటాను.
నేను దీని మీద నుంచి వేసుకుంటాను, ఎందుకంటే కరివేపాకు ఫ్లేవర్ బాగా వస్తుంది. సో అలాగే కొద్దిగా లైట్ కొత్తిమీర కూడా, అలాగే లెమన్ ఇందాక ఒక 1 పీస్ వేసాను. సో మళ్ళీ దింపే ముందు ఒక్క లైట్గా ఇలా పిండుకుంటే బాగుంటుంది. సో స్పానిష్ చికెన్ రెడీ మనకి. సో దీన్ని మనం స్టార్టర్లాగా తినొచ్చు, రోటీతో కూడా తినొచ్చు, పుల్కా రైస్తో కూడా కొద్దిగా కావాలంటే తినొచ్చు, నో ప్రాబ్లం. సో ఇది స్టార్టర్లాగా కూడా తినొచ్చు. స్పానిష్ చికెన్ వేడి వేడిగా రెడీ.